ముంబై నటి జత్వాని మనం చూస్తున్నాం. చాలా రోజులుగా మాట్లాడుకుంటున్నాం ఈ కేసుకు సంబంధించి మొత్తం. అయితే నిన్న వారి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసిన అనంతరం డీజీపీ గారు చాలా సీరియస్గా తీసుకుని ఎవరైతే అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వీళ్ళు ఐపీఎస్ అధికారులు వీళ్ళందరినీ అంటే ముగ్గురు ఉన్నారో వీళ్ళందరినీ సస్పెండ్ చేశారు. ఇప్పుడైతే ఒకటే వాళ్ళు కనుక తప్పు చేశారని ప్రూవ్ అయితే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఇది ఒక విషయం. అయితే వీళ్ళకి ఆదేశాలు ఇచ్చిన వాళ్ళ సంగతి ఏంటి అనే సందేశాలు కూడా ఈరోజు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు కేవలం ఈ యొక్క డ్రామాని వ్యక్తి కట్టించారు, కానీ వీళ్ళకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా ఏంటి అనేది ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు. సో మీరేమంటారు? పాపం ఆమెని గృహ నిర్బంధన చేసి అక్కడి నుంచి ముంబై నుంచి ఇక్కడికి తీసుకువస్తున్న సమయంలో కూడా ఎక్కడ ఒక పోలీసు మహిళని తీసుకొస్తున్నప్పుడు మహిళా కానిస్టేబుల్ ఎవరో ఒకరు ఉండాలి, కానీ ఆ అమ్మాయిని మెన్నెళ్ళి తీసుకొచ్చారంట. సో ఇలా అనేక తప్పులు చేశారు ఈ అధికారులు కూడా. సో ఇవన్నీ కమిటీ ప్రతినిధిగా ఉన్నటువంటి ఒక మహిళ కూడా ఇవన్నీ బయట పెడుతున్నారు, అదే అధికారిని బయట పెడుతున్నారు. సో ఏదేమైనప్పటికీ మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ మొత్తం వ్యవహారం మీద అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? భవిష్యత్తులో ఇలా అధికారులే కాదు, ఈ యొక్క ఆదేశాలు ఇచ్చిన వారు అంటే వాళ్ళు చేతికి మట్టి అంటుకోకుండా పక్కకి వెళ్ళిపోతున్నారు కదా, వీళ్ళని బూచీగా పెట్టేసి. సో వారికి కూడా శిక్ష పడాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఏమంటారు మీరు ఈ మొత్తం వ్యవహారం పట్ల మీ అభిప్రాయం ఏంటి? చాలామంది అనుకున్నారు ఈ కేసుని పక్కన పడేస్తారు, 2-3 రోజులు మాట్లాడుకుని అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీరు చూస్తుంటే మొత్తం భిన్నంగా కనిపిస్తుంది. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఉపేక్షించే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేయట్లేదు. సో మీరేమంటారు దీని మీద? మా ఒంటి మీద యూనిఫామ్ ఉంది, మా చేతిలో లాఠీ ఉంది, మా వెనక అధికారం ఉంది, ఆ అధికారాన్ని చెలాయిస్తున్న పాలకులు ఉన్నారు. వాళ్ళు ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలు తూచా తప్పకుండా శిరసావహించుకుంటూ వెళ్తే వాళ్ళే మమ్మల్ని కాపాడతారు. ఆ పాలకుల అధికారం శాశ్వతం. మేమిప్పుడు ఈ అధికారాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేసినా మమ్మల్ని అడిగేది ఎవరు, అడ్డుకునేది ఎవరు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో పోలీసు సిబ్బంది రూల్ ఆఫ్ లాని అతిక్రమించి ఎన్ని అకృత్యాలకు పాల్పడ్డారు అనేది, ఎంతటి స్థాయి దిగజారుడు ప్రవర్తనకు దిగజారారు అనేది ఈ కాదంబరి జత్వాని కేసులో మనకి తేటతెనమవుతూ ఉంది. చట్టాన్ని కాపాడటం కోసం నియామకం చేపట్టబడ్డ పోలీసు అధికారులు చట్టాన్ని అతిక్రమించి కిరాయి గూండాల్లాగా ప్రవర్తించారు అనేది తేటతెల్లమైంది. ఎవరో ముంబైలో ఒక అసౌకర్యం ఎదురైతే అతని మీద కాదంబరి జత్వాని అనే ఒక ముంబై యాక్ట్రెస్ ద్వారా రేప్ కేసు నమోదు చేయబడితే అతని మీద జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో డిసెంబర్ 16, 2023 సంవత్సరంలో కేసు నమోదైతే అతని మీద డిసెంబర్ 29 తారీఖు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే కార్పొరేట్లకి ఊడిగం చేయటం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల్ని సేవలో తరించండి అని చెప్పని వీళ్ళకి ఆదేశాలు ఇస్తే వీళ్ళు ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు నేతృత్వంలో నాటి విజయవాడ కమిషనర్ కాంతిరాణా టాటా, ఈ కాంతిరాణా టాటాని ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇతను జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భంగా ఆయన మీద దాడి జరిగిందో లేదో ఆధారాలు లేవు, దాడి ఎవరు చేశారో ఆధారాలు లేవు. అసలు ఆయనకి ఈ నుదుటి మీద ఒక చిన్న దోక్కుపోయిన గాయమైంది. అది రాయి దాడి వల్ల జరిగిందా లేదు ఆయనకి వేసిన గజమాలలో హుక్కు గుచ్చుకుందా అనేది నిర్ధారణ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక డ్రామా రక్తి కట్టించదలుచుకున్నాడు. ఆయన మీద దాడి జరిగినట్టు, ఆయన ఎవరో హత్య చేయడానికి ప్రయత్నం చేసినట్టుగా వాళ్ళ సొంత మీడియా, వాళ్ళ సోషల్ మీడియాలో ఊదరగొట్టించారు. ఆ కేసులో ఈ కాంతిరాణా టాటా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి అజెండా భుజానేసుకొని సతీష్ అనే ఒక మైనారిటీ ధీరనే బీసీ కుర్రాన్ని ఆ కేసులో దుర్గారావు అని చెప్పని అక్కడ స్థానిక తెలుగుదేశం కార్యకర్తని వాళ్ళని దోషులుగా ఆ కేసులో బుక్ చేసి దారుణాతి దారుణంగా హింసించి జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగింది అని చెప్పని సెక్షన్ 307 కేసు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా కూడా మాటు వేసి మట్టు పెట్టే ప్రయత్నం చేశారు అని చెప్పని బ్యానర్ ఐటమ్లు రాశారు. ఇది మొత్తం చంద్రబాబు నాయుడు గారు అలాగే
సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమ్మ గారి నేతృత్వంలోనే జరిగింది అని చెప్పని ఒక కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అటువంటి ఒక రాజకీయపు జిమ్మికుకి వంతబడి సహకరించింది కాంతి రాణా టాటా. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాలో అమల్లో భాగంగా మార్గదర్శి మీద ఒక కక్ష సాధింపు, ఒక నిందారోపణలతోటి కేసులు నమోదు చేయించాలని చెప్పని చేస్తున్న ప్రయత్నానికి కూడా ఈ కాంతి రాణా టాటా పూర్తి స్థాయిలో సహకరించింది మనందరం చూసాం. అంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు కట్టిన పన్ను నుంచి వాళ్ళకి జీతాలు అందుతున్నాయనే అంశాన్ని విస్మరించి జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ అజెండాని అమలుపరచడమే తమ డ్యూటీ అన్నట్టుగా ఈ అధికారులు కొంతమంది వ్యవహరించారనేది మనకు ఆల్రెడీ నిర్ధారణ అయిపోయింది. పైగా నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఐపీఎస్ అధికారుల వైఖరిని ప్రశ్నిస్తే ఐపీఎస్ అధికారుల సంఘం తరపున ఈ కాంతి రాణా టాటా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద డీజీపీ గారికి ఫిర్యాదు చేసి వచ్చాడు, చంద్రబాబు నాయుడు గారి మీద చర్యలు తీసుకోండి అని చెప్పని. అటువంటి అధికారుల బృందం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలని పాటిస్తూ ఏముందులే ముంబైలో ఒక యాక్ట్రెస్, ఆ పిల్ల మనం తీసుకొచ్చి ఏమైనా చేయొచ్చు, ఏ హింసలైనా పెట్టచ్చు, ఏ రకంగా అవమానించవచ్చు, ఆ అమ్మాయిని కాకపోతే ఆ అమ్మాయి కుటుంబ సభ్యులను కూడా వేసుకొద్దాం, మన చేతిలో అధికారం ఉంది, లాఠీ ఉంది అని చెప్పని తప్పుడు కేసులు నమోదు చేయించి తప్పుడు విధానాలు అనుసరించి ఇక్కడి నుంచి ఒక బృందం ముంబై వెళ్ళి ఇక్కడ గమనించుకుంటే అన్ని ల్యాప్సెసే. ఫిబ్రవరి 2వ తారీఖు ఉదయం 11 గంటలకి కేసు నమోదైంది. సహజంగా మీరు నేను మనకేదైనా ఒక అసౌకర్యం కలిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేస్తే ఆ కేసు నమోదు చేసిన తర్వాత మనం వాళ్ళ చుట్టూ తిరుగుతుండాలి. సార్ ఏమైంది సార్, మా ఇచ్చిన కంప్లైంట్ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా లేదా, చూస్తామయ్యా, మాకు బోల్డ్ వర్క్ లోడ్ ఉంది, చేస్తాం. ముందు మా దగ్గర ఈ రాసుకోవడానికి వైట్ పేపర్స్ లేవు, కానీ 2 టావులు వైట్ పేపర్లు పట్టరా అంటే అక్కడి నుంచి బిగిన్ అవుద్ది. వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి ఎదురు సేవలు చేయాలి, వాళ్ళ కోరికలన్నీ తీర్చాలి, సామాన్యుడు ఈ రకంగా తిరుగుతూ ఉండాలి. కానీ ఇక్కడ ఈ కేసులో ఉదయం 11 గంటలకి కేసు నమోదు అయింది, ఎఫ్ఐఆర్ నమోదైంది. కానీ ఉదయం 6 గంటల ఫ్లైట్కే ఈ అమ్మాయిని తీసుకురావడానికి ముంబై వెళ్ళారు. ముందే టికెట్లు బుక్ చేశారని వార్త. పైగా ఆ టికెట్లు ముందు రోజే బుక్ చేశారు. ఇప్పుడు అసలు ఆ టికెట్లకు డబ్బులు ఎవరు ఇచ్చారో కూడా కొంచెం విచారం చేయాలి. దాంట్లో అసలు ఆ టికెట్లకు డబ్బులు పే చేసింది ఎవరు, టికెట్లు బుక్ చేసింది ఎవరు కూడా, అది కూడా కూపీలాగాలి. అంటే ఒక చిన్న చీటింగ్ కేసుగా నమోదైన కేసులో ఐపీఎస్ అధికారులు ఫ్లైట్ ఎక్కి ముంబై పోయారు. హత్య కేసులకు విచారణకు దిక్కులేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి సమీపంలో ఒక అమ్మాయి పెళ్లి కుదిరిన తర్వాత కపులు వాళ్ళు షికారుకు వస్తే అతన్ని కట్టేసి ఆ అమ్మాయిని రేప్ చేస్తే ఇంతవరకు అతిగతి లేదు. ఆ కేసులు పరిష్కారం కావు. కానీ ఈ కేసులో మాత్రం ఎక్కడ లేని ఉత్సాహ ప్రదర్శన చేశారు. ముంబై వెళ్ళారు, ఆ అమ్మాయిని తీసుకొచ్చారు, ఆ అమ్మాయిని వేధింపులకు గురి చేశారు, ఆ అమ్మాయితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీసుకొచ్చారు, వాళ్ళ తమ్ముని కూడా కేసులో పెడుతున్నామని బెదిరించారు. ఒక రకమైన టార్చర్ చూపించి 6 వారాల పాటు జైల్లో ఉంచి ఆ అమ్మాయిని బెదిరించి ఆ అమ్మాయి చేత అక్కడ కేసు విత్డ్రా చేసుకునేట్టుగా ఒప్పందం చేసుకున్నాక అప్పుడు బెయిల్ వచ్చేట్టు చేశారు. ఆ అమ్మాయి యథావిధిగా ఇక్కడ ఆ అమ్మాయికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ సీజ్ చేశారు. ఆ అమ్మాయి ఫోన్లు మొత్తం, వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోన్లు మొత్తం సీజ్ చేశారు. ఒక రకమైన దిగ్బంధనానికి పాల్పడ్డారు. ఇంకా సిగ్గుచేటైన వ్యవహారం ఏంటి అంటే పోలీస్ అధికారులు ఆ అమ్మాయితోటి అవమానకరంగా ప్రవర్తించారు, అసభ్యకరంగా ఫోటోలు వీడియోలు తీశారు. అంటే అసలు వీళ్ళు పోలీసులేనా? ఏ స్థాయిలో అయినా వీళ్ళకి విఘ్నత ఉందా? కిరాయి గోండాల్లాగా ప్రవర్తించారు, చిల్లర వ్యక్తుల్లాగా ప్రవర్తించారు. ఇటువంటి సందర్భంలో ఏం చేయగలుగుతుందిలే అమ్మాయి అని చెప్పని అహంభావంతో ఆ అమ్మాయి కేసు విత్డ్రా చేయించారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి, అయిపోయింది, మనకు అప్పచెప్పిన టాస్క్ పూర్తి చేసేసాం, మనకు అందాల్సినవి అందిని పప్పు బెల్లాలాగా మనం ఖర్చు పెట్టుకున్నారో దాచుకున్నారో ఎవడు తెప్పలాడు పడి ఉంటాడు. అందాల్సిన కిక్ బ్యాక్స్ అందిని. అసలు కార్పొరేట్ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటి ఆయన ఎజెండా ఆయనకు అమలు జరిగింది, ఆయన కేసు విత్డ్రా అయిపోయింది, వీళ్ళకి అందాల్సిన వీళ్ళకి అందని అందరూ ఖుష్ అనుకున్నారు. కానీ ప్రజలు వేరే రకమైన తీర్పు ఇచ్చారు. ఇది సంఘటన జరిగిన కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు ముగింపు పలికారు. ఆ అమ్మాయికి అప్పుడు ధైర్యం వచ్చింది.
నన్ను నిన్న అవమానాలకు గురి చేశారు, చెయ్యని తప్పుకి బాధ్యురాలుగా చేశారు, ఇది నా ఆత్మగౌరవ సమస్య, చెయ్యని తప్పుకి నేను దోషిగా జైలు జీవితం అనుభవించా, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, నాకు న్యాయం జరగడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని అమ్మాయి మీడియాలోకి వచ్చి గొంతెత్తింది. నేను కూడా TV5 లైవ్ డిబేట్లో నేను అమ్మాయితో మాట్లాడటం జరిగింది, అమ్మాయికి ధైర్యం చెప్పడం జరిగింది. అవును, మీరు ఆ రోజు లైవ్లో ఉన్నారు. అమ్మాయి రోధిస్తుంటే నేను చెప్పా, అమ్మా నీకు ఎదురైన 10 మంది లాంటి వాళ్ళే ఆంధ్రప్రదేశ్ కోట్ల మంది ప్రజలు కాదు, కోట్ల మంది ప్రజలు నీకు అండగా నిలబడతాం, నువ్వు ధైర్యంగా పోరాటం చేయి, నువ్వు కంప్లైంట్ ఇవ్వడానికి హెసిటేట్ చేయకుండా ముందుకొచ్చి కంప్లైంట్ చేయి, నీకు జరిగిన అసౌకర్యాన్ని నిర్మోహటంగా ఫిర్యాదు చేయమని చెప్పాను నేను. అంటే నేను చెప్పిన మాటకని కాదు, ఆ అమ్మాయి ధైర్యం కూడగట్టుకుంది, ఆ అమ్మాయి వచ్చింది, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వేగంగా స్పందించింది. కమిషనర్ రాజశేఖర బాబు గారు ఒక మహిళా అధికారిని ఏసీపీ స్రవంతి రాయ్ గారితో కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. కాన్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ కూడా రకరకాల అనుమానాలు, అరే ఈమెదో ఏసీపీ, ఆ విచారించాల్సిన వాళ్ళు ఏమో డీజీ స్థాయిలో ఉన్నారు, ఈమె వాళ్ళని విచారణ చేయగలుగుద్దాం అనుకున్నారు. కానీ ఆమె నిష్కర్షగా వ్యవహరించింది, పూర్తి సాక్ష్యాధారాలు సేకరించింది, ఈ జరిగిన తప్పప్పులు మొత్తాన్ని నిర్ధారించింది. స్రవంతి రాయ్ గారి ద్వారా ధైర్యం చిక్కిన తర్వాత కాదంబరి జత్వానీ అయినా వాళ్ళ తల్లిదండ్రులు అయినా సరే, నరేంద్ర కుమార్ జత్వానీ అలాగే శ్వేతా జత్వానీ గారి తల్లిదండ్రులు వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకొచ్చారు, జరిగిన విషయాలన్నీ పోసుకొచ్చినట్టు చెప్పారు, సాక్ష్యాధారాలు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ చేజిక్కించుకుంది, ఈ జరిగిన అవకతవకలు మొత్తం బయటకు వచ్చినాయి. ఈ బయటకు వచ్చిన ధర్మిల నిన్న విజయవాడ వెస్ట్ ఏసీపీ సత్యనారాయణని, అలాగే ప్రస్తుతం గవర్నర్పేట ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు, అప్పుడు ఐఓగా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఈ కేసు నమోదు, ఈ ప్రక్రియ మొత్తాన్ని నడిపించిన ఇన్స్పెక్టర్ హనుమంతరావు, వాళ్ళిద్దరిని నిన్నే డీజీపీ గారు సస్పెండ్ చేశారు. ఇంకొక 2 సిఐలు, ఒక ఎస్ఐ పాత్ర ఉన్నట్టుగా నిర్ధారణ అయింది పోలీస్ డిపార్ట్మెంట్కి, వాళ్ళ మీద కూడా వేటు పట్టం ఖాయం. అలాగే అసలు సిసలు పెద్ద వ్యక్తులు, డీజీ స్థాయిలో ఉన్న నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, నాటి విజయవాడ కమిషనర్ కాంతిరాణా టాటా, నాడు డీసీపీగా ఉన్న విశాల్ గున్ని, వీళ్ళ ముగ్గురి మీద కూడా వేటుపట్టం ఖాయం, పూర్తి సాక్ష్యాధారాలు నిర్ధారణ అయ్యాయి అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది, వీళ్ళు పోలీసుల్లాగా వ్యవహరించలా, వీళ్ళు ఒక దొంగల ముఠాలాగా వ్యవహరించారు, వీళ్ళు అబలగా భావించి వేధింపులకు గురి చేసిన ఒక మహిళ ఇవాళ తిరగబడి తాను ఎంత ధైర్యంగా వ్యవహరించగలను అని చెప్పని రుజువు అవుతున్న నేపథ్యంలో ఈ దొంగల ముఠా మొత్తం కూడా, మనం ఎప్పుడో వెనకటి రోజుల్లో ఒక సినిమా టైటిల్ ఉండేది, దెబ్బకటా దొంగల ముఠా అని చెప్పని, అట్లా అయిపోయింది ఇప్పుడు వీళ్ళ పరిస్థితి. ఒక్క దెబ్బకి ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ అని చెప్పని ఇప్పుడు దాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఏ దాక్కునే ప్రయత్నం చేసినా ఈ దెబ్బకట దొంగల ముఠా అనేది మాత్రం నిర్ధారణ అయిపోయింది.